సిగ్గుచేటు ఇది. పచ్చి బూతులే తిడుతున్నారు, నేను కూడా తిడుతున్నా. ఉన్నదాన్ని ఇంకొంచెం బాగు చేయడం కంటే ఇంకొంచెం నాశనం చేస్తున్నారు. నాకు దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళ ముందే ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే, మీకు సరైన దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేత కాకపోతే చెప్పండి, నేను చూపిస్తా. వర్షాకాలంలో పడవలు వేసుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గుంతలు, ఈ గుంతల వల్ల వర్షం పడంగానే నీళ్ళు వచ్చేస్తాయి. వర్షాకాలం కంటే కూడా ఎండాకాలంలో ఏం ఒరగబెట్టిందే ఉంది. చూడండి, ఎక్కడ చూసినా ఒడిదుడుకులు. ఇంకోటి స్క్రిట్ అయి పడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ప్రజలు అడుగుతున్నారు, ప్రతి వెహికల్కి రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. రోడ్ ట్యాక్స్ ఎందుకు కడతాం మనం? రోడ్ ట్యాక్స్ కట్టామంటే మనం ప్రశాంతంగా, సురక్షితంగా మనం చేరవలసిన గమ్యానికి చేరుకోవాలని. అలాగే రోడ్ ట్యాక్స్లో తిరిగే హక్కును కూడా మనం ఎప్పుడైతే ట్యాక్స్ కడతామో మన హక్కు ఉంటుంది. ఈ రోడ్ ట్యాక్స్లో ప్రధానంగా ముందు మౌలిక సదుపాయాలు అంటారు కొన్ని. మంచి రోడ్లు ఏడున్నాయి? మంచి రోడ్లు అనేది అసలు లేవు. అది పక్కన పెడితే ఆక్రమణదారులు అటు షాపింగ్ కాంప్లెక్స్ కానీ, రోడ్డు మీద చిన్న అంగళ్ళు కానీ, ముక్కాలు భాగం, సగం కూడా చెప్పట్లేదు, ముక్కాలు భాగం ఆక్రమించేస్తున్నారు. ఆక్రమణకు గురైంది ఒక భాగం అయితే పార్కింగ్, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్. ప్రజలందరూ ఇప్పుడు కొత్తగా ఒకటి అడుగుతున్నారు, పోలీసులు బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా కూడా పార్కింగ్ చేస్తే ఒక ఫోటో తీస్తున్నారు. అంతవరకేనా వాళ్ళ హద్దులు? అంటే ఒకప్పుడు ఈ విధంగా లేదు, ఇప్పుడు ఫోటో తీసి గమ్మున వెళ్ళిపోతున్నారు. అంటే ఫోటో తీసుకోవడం వరకేనా ట్రాఫిక్ వాళ్ళు అని ప్రజలు అడుగుతున్నారు. ఇటు మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే రోడ్లు ఎప్పుడు వేయాలంటే పైనుంచి బిల్లులు రావాలి, వాళ్ళకి అయి ఉంటాయి. ఒక పక్క మా నారాయణ సారు నెల్లూరు స్మార్ట్ సిటీని చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క వాహనాలు కూడా తిట్టుకుంటున్నారు. ఎవరిని తిట్టాలా పాపం అర్థం కావట్లా. అధికారులను తిట్టాలా, ప్రజాప్రతినిధులను తిట్టాలా, మున్సిపాలిటీ వాళ్ళని తిట్టాలా? ఎందుకంటే దాదాపు 90% పైగా ఈ 2 వీలర్స్ వాహనదారులందరికీ కూడా వెన్నుపూస నొప్పి వస్తుంది. ఈ గుంటలో పడి ఆల్రెడీ వాళ్ళు డ్యూటీ చేసుకొని అప్పులు కట్టుకొని మళ్ళీ భార్యా బిడ్డలను సాకి ఇదొక ఎత్తు అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా వెన్నుపూస నొప్పి వస్తుంది. దీని మీద ఎవరు అడగలేపుతున్నారు? మధ్య వయసులోనే 30-35కే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు నాకు వెన్నుపూస నొప్పి వస్తుంది. ఆయన చెప్తాడు ఆత్తం, బాబు ఈ రోడ్లలో మీరు వెళ్తారు కదా 2 వీలర్స్, దానివల్లే వస్తుంది. ఎవరు అడగలేకపోతున్నారు. ప్రజలకు అంత టైం యాడ్ ఉంటుంది? కరెంటు బిల్లు ట్యాక్సులు కట్టడానికే టైం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ లేదు. ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మటుకు బాగానే తిడుతున్నారు, పచ్చి బూతులే తిడుతున్నారు, నేను కూడా తిడుతున్నా, పచ్చిగానే చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద గుంటలో పడ్డప్పుడు వచ్చేస్తుంది. అంటే మనం కొంచెం, నేను అడ్వకేట్ కదా, బూతులు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము రోడ్డు ట్యాక్స్ కట్టి రోడ్డు మీద తిరగడానికి వాహనాలు కొంటే మాకు రోడ్డు సరిగ్గా లేదు. అలాగే మేము సక్రమంగా పన్నులు కడుతూ మున్సిపాలిటీ వ్యవస్థ ద్వారా ఏమైనా ఆక్రమణలు ఏమైనా తీస్తారా అని అడిగితే దాని మీద కూడా ఒక ప్రజాప్రతినిధిగా నేను అర్జీలు ఇవ్వడం జరిగింది. అటు మున్సిపాలిటీ శాఖకి ఇస్తే సోమవారం చూస్తాం మనం, ఇది నా పరిధిలో లేదండి పలాని ఆఫీసర్ చెప్తానంటాడు. ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్తే చూస్తామండి ఒకసారి వస్తామంటాడు. మొన్న ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు, ఆత్మూరు బస్ స్టాండు, నక్కలోల్ సెంటరు. ఆ నక్కలోల్ని ఒక 4-5 అంగళ్ళు తీశారు. వాళ్ళు తీయగానే వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు అంగళ్ళు పెట్టుకున్నారు. నాకు ఒక అనుమానం వస్తుంది, ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ సరైన దమ్ము లేదా, లేక రోడ్డు మీద ఆక్రమించే వాళ్ళకి దమ్ము ఎక్కువ ఉందా? సిగ్గుచేటు ఇది. ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎవరిని అడగాలి? ఈ రోడ్డు ఆక్రమణలు కానీ గుంటలు కానీ ఎవరిని అడగాలి? ఒకవైపు ఆక్రమణలు అడిగితే ఇది నా పరిధిలో లేదండి పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు, మున్సిపాలిటీ అంటారు. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే అది ట్రాఫిక్ సంబంధించింది అంటారు. అంటే ప్రజల డబ్బు తీసుకుంటూ ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే మీరు ప్రజలకి ఎలా సమాధానం చెప్తారు? మిమ్మల్ని అడగడానికి ప్రజలకి టైం లేదు. ఆ రోడ్డు మీద గుంటలో పడ్డప్పుడు మేము తిట్టుకుంటారు అంతే. ఆ తిట్టుకునే అధికారి పేరు కూడా పాపం తెలీదు, ఎవరి పనుల్లో వాళ్ళు బాగుంటారు. సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఈ రోడ్డు ఆక్రమణదారులకి మీరు ఎప్పుడు మోక్షాన్ని కలిగిస్తారు? ప్రజలు సక్రమంగా రోడ్డు మీద సుఖాంతంగా వెళ్ళడానికి మీరు ఎప్పుడు దోవని కల్పిస్తారు? ఒక పక్క నారాయణ సార్ ఏమో
స్మార్ట్ సిటీ అని తిరుగుతున్నాడు. ఇటువైపు ఉన్నదాన్ని ఇంకొంచెం బాగు చేయడం కంటే ఇంకొంచెం నాశనం చేస్తున్నారు. ఒక నారాయణ సార్ నెల్లూరు మొత్తం తిరుగుతాడా? నేను అడుగుతున్నాను, ఒక బండి వేసుకొని తిరుగుతాడా? తిరిగితే ఈ బాధలు తెలుస్తాయి. ఈ గుంటలు ఏడున్నాయి. అసలు ఆ 2 వీలర్లో వెళ్తే ప్రజలు ఎంత మొన్న ఒక అతను ఎవరో తెలియదు పెద్ద బజార్లో పెట్టే వీడియో ఫేస్బుక్లో ఈ ఎప్పటికీ బాగా అవుతాయి అన్నాడు. ముస్లిం నా సోదరుడు, ఆయన పేరు కూడా నాకు ఐడియా లేదు, బాగా ప్రశ్నించాడు. ఎప్పటికీ నెల్లూరుకి మోక్షం అన్నాడు. ఎంత దరిద్రంగా ఉందంటే గతంలో మన తాతల కాలంలో చూస్తుంటాం మనం. వాహనాలు ఎన్నున్నాయి, బస్సులు ఎన్నున్నాయి, సిటీ సర్వీసులు, ఆటోలు వేలల్లో కూడా లేవు, వేలలో లేవు. ఈరోజు లక్షల్లో ఆటోలు ఉంటే మన దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళ ముందే ట్రాఫిక్ జామ్ అవుద్ది. పోలీసు వాళ్ళు ఉండగానే ఆక్రమణదారులు ముక్కాల భాగం వస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే మీకు సరైన దమ్ము ధైర్యం ఉంటే నేను డైరెక్ట్గా మీతో ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడెక్కడ ఆక్రమణ మీకు కనిపించకపోతే నేను చూపిస్తా, రండి తీస్తారు. అడగొచ్చు. నేను ఒక పౌరుడు అడుగుతున్నా, ఒక అడ్వకేట్గా ప్రజాప్రతినిధిగా అడగట్లేదు. మీకు చేత కాకపోతే చెప్పండి, నేను చూపిస్తా. ఎప్పటికీ మోక్షం చెప్పండి. ప్రజలు అందరూ తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ముందు ఆక్రమణ తొలగించండి, రోడ్లు వేయండి. మీరేం ఫ్రీగా ఇట్లేదు. మేము ఆల్రెడీ ప్రతి వాహనానికి రోడ్ ట్యాక్స్ కట్టాం, మాకు హక్కు ఉంది. మీకు సిగ్గుందా అని కూడా అడగచ్చు మేము. కానీ మా సంస్కారం, మేము చదువుకున్నాం కదా, మా సంస్కారం అడ్డొస్తుంది. నాకు కూడా వెన్నుపూస నొప్పి. నా వెన్నుపూస నొప్పికి కూడా కారణం ఈ ప్రభుత్వాధికారులే. నాకుండే కేసులు చాలక మీ మీద కేసు వేయలేను. కానీ దయించి మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మీకు మనవి చేసుకుంటున్నాను, రోడ్లు బాగు చేయండి. ఎందుకంటే నాకు వాహనాలు ఉన్నాయి, నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నా, మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. ఇది గుర్తుంచుకొని రోడ్లు వేయండి. అలాగే ఆక్రమణదారులు కూడా అటు ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కళ్ళు బాగా తెచ్చుకొని క్లియర్ చేయండి. మీరు కళ్ళు మూసుకొని మా ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని 1వ తేదీ ఇళ్లలో పనుకొని ఉండగాకండి. ఇకనైనా మేల్కోండి.